శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి లీలలు కార్యక్రమానికి స్వాగతం అండి. అందరికీ నమస్కారము. అందరూ ఎలా ఉన్నారు? బాబా దయ వలన, ఆశీర్వాదము వలన ఎల్లప్పుడూ అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. మన సాయి లీలలు ఛానల్ ద్వారా భక్తులకు కలిగిన అనుభవాలు మరియు సాయి చేసిన దివ్యలీలలను మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుందండి. అలాగే డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో భక్తుల కోరికలు ఏదైనా జాబు, పిల్లలు, ఆరోగ్యము మరియు మ్యారేజెస్ ఇలా ఏదైనా భక్తులకు కోరికలు ఉన్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు. మీ కోరికలు నెరవేరాలని, మీ జీవితం ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా షిరిడీ సాయినాథుని ప్రార్థించడం జరుగుతుందండి. ఇక ఈరోజు సాయి లీల చదివే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయగలరు. మన సాయి లీలలు మీకు నచ్చినట్లయితే ఓం సాయిరామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరు. అలా చేసినట్లయితే మన సాయి లీలలు ఇంకొంతమంది సాయి భక్తులకు రీచ్ అవుతుందండి. ఇక ఈరోజు సాయి లీల ఒక సాయి భక్తురాలిదండి. జర్మనీ నుండి ఇలా అంటున్నారు. ఇక్కడ మా బాబు 6th క్లాస్ జర్మన్ స్కూల్లో చదువుతూ ఉన్నాడు. ఇక్కడ స్కూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఒకసారి మా బాబుకి జర్మన్ సబ్జెక్ట్లో మార్క్స్ తక్కువ వచ్చాయి. నెక్స్ట్ టైం కూడా అలాగే జర్మన్ సబ్జెక్ట్లో మళ్ళీ తక్కువ వచ్చాయి. అప్పుడు వాళ్ళ క్లాస్ టీచరు నన్ను పిలిపించారు. ఆవిడ అన్నారు, నెక్స్ట్ టైం కూడా ఇలా జర్మన్లో మార్క్స్ తక్కువ వచ్చినట్లయితే మీ బాబుని స్కూల్ మార్చాల్సి ఉంటుంది అని అన్నారు. ఆ స్కూల్ స్టాండర్డ్స్ ఈ స్కూల్ స్టాండర్డ్ కన్నా తక్కువ ఉంటాయి. ఆవిడ అలా అనగానే నాకు చాలా టెన్షన్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి అని. ఇక్కడ స్కూల్స్ మన ఇష్టం వచ్చినట్లు చేంజ్ చేయడానికి కుదరదు. ఇక్కడ అన్నీ గవర్నమెంట్ స్కూల్స్లే. ఇండియాలో లాగా మనకు నచ్చిన స్కూల్లో వేయటము ఇక్కడ కుదరదు. నేను మా కజిన్ ద్వారా బాబా లీలలను విన్నాను. అలాగే నవ గురువార వ్రతం గురించి కూడా తెలుసుకున్నాను. అప్పుడు నేను బాబాను ఇలా ప్రార్థించాను, బాబా ఈసారి మా బాబుకి జర్మన్లో మంచి మార్క్స్ వచ్చి టీచరు స్కూల్ని చేంజ్ చేయకుండా ఉంటే నేను నవ గురువార వ్రత పూజను నిష్టగా చేస్తానని బాబా వారిని మొక్కుకున్నాను. తరువాత జర్మన్లో మా బాబుకి మంచి మార్క్స్ వచ్చాయి. టీచర్ కూడా ఏమీ మెసేజ్ చేయలేదు. టీచర్ ఏమీ మెసేజ్ చేయలేదు అంటే మా బాబు ఆ స్కూల్లో కంటిన్యూ అవ్వచ్చని నాకు చాలా ఆనందంగా అనిపించింది. తర్వాత నేను ఎంతో శ్రద్ధ భక్తులతో నవ గురువార వ్రత పూజను బాబా మొక్కుకున్న ప్రకారము పూర్తి చేశాను. అప్పటి నుండి నాకు బాబా అంటే నమ్మకం కుదిరింది. తర్వాత నుండి నాకు ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా బాబానే వేడుకునేదాన్ని. ఓం శ్రీ సాయిరామ్. ఇదండి ఈరోజు సాయి లీల. మీరు కూడా మీ సాయి లీలలు షేర్ చేయాలనుకున్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు. అలా చేయడం ద్వారా ఎవరైనా సాయి భక్తులు కష్ట సమయంలో ఉన్నప్పుడు మన సాయి లీలలు విన్నచో వారికి కొండంత నమ్మకము, ధైర్యము వస్తుంది. బాబా ఉన్నారు, ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు అని. ఇక ఈరోజు డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో ఒక సాయి భక్తురాలు బాబాను ఇలా వేడుకుంటున్నారండి. బాబా, నీకు తెలియంది ఏమీ లేదు. నేను నా జీవితంలో ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నాను, కానీ నేను ఏమాత్రము ధైర్యం కోల్పోకుండా పోరాడుతున్నాను. మా ఆయన నాకు డైవర్స్ నోటీస్ ఇచ్చాడు. ఒక బాబు ఆయన దగ్గర, ఒకడు నా దగ్గర ఉన్నాడు. నేను కేవలం పిల్లల జీవితం కోసమే ఆయనతో పోరాడుతున్నాను. కానీ ఆయన మాత్రం నన్ను ఎలా వదిలించుకోవాలి అని చూస్తున్నాడు. బాబా, నాకు చదువు రాదని, ఇంగ్లీష్ రాదని, నేను దేనికి పనికి రానని నన్ను ఎన్నోసార్లు అవమానించాడు. కానీ నేనేమీ పట్టించుకోకుండా సర్దుకుపోయాను. నాతో 5 సంవత్సరాలు మాట్లాడకుండా నన్ను హింసించాడు. నన్ను బ్రతికిండగానే నాకు నరకం చూపించాడు. నాకు ఎంతో ఆరోగ్యం కూడా దెబ్బతినింది. నేను ఎన్నో ఎదురు దెబ్బలు చూశాను. అవన్నీ కూడా సహిస్తూ వచ్చాను. నువ్వు ఉన్నావని నమ్మకము, ధైర్యంతో నేను ఎప్పుడూ అధైర్యపడలేదు. అన్నిటినీ ఎదుర్కొంటూ వచ్చాను. కానీ ఇప్పుడు బాబా ఇలా డైవర్స్ ఇచ్చి నన్ను వదిలించుకోవాలని అనుకుంటున్నాడు. అలాగే పిల్లలను కూడా నా నుంచి దూరంగా తీసుకుపోవాలని నిర్ణయించుకున్నాడు. ముందు పిల్లలు చిన్నగా ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు 5th క్లాస్కి వచ్చారు, పెద్ద పిల్లలు అయ్యారు. కాబట్టి ఇప్పుడు నా అవసరం అంత ఎక్కువగా లేదు. అందుకని మా ఆయన నన్ను వదిలించుకోవాలని చూస్తున్నాడు. నాకు ఉన్న ఒకే ఒక దిక్కు నీవే తండ్రి. నాకు నీ మీద పూర్తిగా నమ్మకం ఉంది. ఎలాగైనా మా ఆయన మనసు మార్చి మమ్మల్ని ఒకటి చేయి. మా కొట్లాటలు చూసి మా పిల్లలు ఎంతో నలిగిపోతున్నారు. వాళ్ళు బాధపడుతున్నారు. నీవే నాకు ఏదైనా దారి చూపించు బాబా. నేను నిన్నే నమ్ముకుని ఉన్నాను తండ్రి అని బాబా వారిని ప్రార్థిస్తున్నారండి. మనము కూడా మన సాయి లీలల ఛానల్ ద్వారా ఆ భక్తురాలి కోరిక బాబా తప్పకుండా నెరవేర్చాలని, వాళ్ళ ఆయన మనసు త్వరగా మార్చి పిల్లల్ని వాళ్ళ ఆయన్ని తన దగ్గరకు చేర్చాలని, తన కోరిక త్వరగా నెరవేర్చాలని మనస్ఫూర్తిగా బాబా వారిని వేడుకుంటున్నానండి.
ఇదండి ఈరోజు సాయి లీల. మీరు కూడా మీ సాయి లీలలు కానీ డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో మీ కోరికలు తెలియజేయాలనుకున్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయగలరు. మీకు మన సాయి లీలలు నచ్చినట్లయితే ఓం సాయిరామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరు. ఇదండి ఈరోజు సాయి లీల. ఇంకొక సాయి లీలతో మళ్ళీ కలుద్దాం. ఓం శ్రీ సాయిరామ్.